వీఆర్కే డైట్తో ఏ జబ్బులు నయమవుతాయి. ఈ డైట్ నేను మొదలుపెట్టినప్పుడు ఒబేసిటీ, డయాబెటీస్తో మొదలుపెట్టాను ఫస్ట్ ఒక 5 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత 1 by 1 ఒక్కొక్కరు చెప్పిన అబ్జర్వేషన్, సార్ మా థైరాయిడ్ తగ్గిపోయింది సార్, కంప్లీట్ వెళ్ళిపోయింది, డాక్టర్ గారు మెడిసిన్ తీశారంటాం. సరే బీపీ మీద కూడా అవగాహన ఉంది పోతుందని, బీపీ కూడా స్లోగా పోయినాయని 100 మధ్య అవటం, సడన్గా సోరియాసిస్లు తగ్గినాయి అంటాం, ఎగ్జిమాలు తగ్గినాయి అంటాం, రుమటైడ్ ఆర్థరైటిస్ తగ్గినాయి అంటాం. ఇట్లా 1 by 1 దాని అడ్వాంటేజ్లు అంతా వేల మంది ప్రజలు, వేల టెస్టిమోనియల్స్. నేను మీటింగ్ పెడితే చాలా భారీగా ఉండేవాళ్ళు జనం. అంతమందిలో నేను వచ్చేటప్పటికి 1 గంటన్నర 2 గంటలు టెస్టిమోనియల్స్ జరిగేది. ఎక్కడెక్కడ వచ్చేవాళ్ళు, వాళ్ళంతా డైరెక్ట్ ఓపెన్ రిపోర్టులతో సహా టెస్టిమోనియల్ చూపిస్తే ఛాలెంజ్ చేస్తా మరి వెళ్ళేవాళ్ళు. సో అనేక అద్భుతాలు జరగటం అట్లా జరిగింది. 2018లో ఒకసారి నన్ను చైనా వాళ్ళు పిలిచి క్యాన్సర్ తగ్గిందని చెప్పి నన్ను చైనాకి ఇన్వైట్ చేసి, అప్పుడు 58,000 మీద చేస్తే 90%లో బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయని నాకు చైనా ఆహ్వానించటం, చాంగ్చింగ్ దీంట్లో నాకు క్యాన్సర్ తగ్గిందని చూపించి డైరెక్ట్ ఎంతలా గడ్డలు కూడా కరిగిపోయినాయి అన్నీ చూపించి, అక్కడ వేసిన పేపర్లు అదంతా చూపించడం, ఒక హాస్పిటల్ బ్లాక్కి నా పేరు పెట్టడం, ఇది ప్రతిష్టాత్మకంగా చాలా జరిగినాయి, మీకు తెలుసు కదా. ఆ తర్వాత నేను బస్ తారకంలో కూడా నూరి గారు అడిగినప్పుడు దీని మేరకు నేను ఒక సైన్స్ సెషన్ కండక్ట్ చేయటం, అంటే మన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, అట్లా 1 by 1 అది తెలవటం, దాని గురించి సైన్స్ మనం అందుబాటులో తీసుకుంటాం. మొదట నేను జీవనశైలి వ్యాధులు కానీ బిగిన్ అయితే అది ఆటోఇమ్యూన్ డిజార్డర్లు కూడా తగ్గే విధంగా అద్భుతమైన పరిష్కారంగా ముందుకు వెళ్ళింది. అది నేను కూడా ఊహించలేదు యాక్చువల్గా. సోరియాసిస్ లాంటి తగ్గుతుందంటే మొదట నేను నమ్మలేకపోయాను. అట్లానే నేను మొదట్లో చెప్పినప్పుడు కూడా డయాబెటిక్ టైప్ 2 గురించి మాట్లాడేవాడిని. టైప్ 2 గురించి కాదు, ఎందుకంటే అది విధి శాపం, మనం ఏం చేయలేం, దురదృష్టం, ఏదేదో ప్రకృతి శాపం, ఏదో విధి శాపం అనేవాడిని. ఆ తర్వాత మన డైటర్స్ వాళ్ళ పిల్లలకి టైప్ 1 కేసెస్లో వాళ్ళు కూడా వాడిచ్చినప్పుడు రివర్స్ అయిపోయి ఇన్సులిన్ లేకుండా నాకు చెప్పకుండా చేసేసి, ఇలా జరిగిందండి మేము చేసాము, ఇదిగోండి ఇలా రివర్స్ అయింది, సిపెప్టైడ్ ఇదిగో ఇలా 0.01 ఉండేది, 5 ఏళ్ల నుంచి ఇన్సులిన్ వాడుతున్నాం, రోజు 4 చాలా బాధలు పడుతున్నాం, అలాంటిది తీసేసి చేస్తే ఇవాళ మాకు 2.5, 1.9 ఇట్లా రకరకాలుగా వచ్చినాయి వాళ్ళు చెప్పడం. ఆ తర్వాత నేను వెంటనే చెప్పనండి. క్యాన్సర్ తగ్గిందని చైనా వాడు నాకు ఇవాళకి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఆ విషయాన్ని. నేను ఇక్కడ కూడా తగ్గించుకుని, ఇక్కడ పబ్లిక్ కూడా తగ్గించి అన్నీ చేసి 1కి 100 సార్లు వెరిఫై చేసుకున్నాకే ఏ విషయం చెప్తాను తప్ప ఊరిన 4 తగ్గని నేను చెప్పే రకం కాదు. అందుకే క్యాన్సర్కి నేను ఇప్పుడు చెప్పగలుగుతాను సాధికారికంగా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. అంటే రాని కూడా ఉంటాయండి, ఎందుకంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా భయంకరమైన డిసీజు. అలోపతిక్లో సర్జరీలు, ముఖ్యంగా కీమోలు, సర్జరీ ఓకే కానీ కీమోలు, రేడియేషన్ల ద్వారా, ఇమ్యూనోథెరపీ లాంటి ద్వారా భయంకరమైన హింస జరుగుతుందండి. దాని మూలన జబ్బు ఏమాత్రం తగ్గకపోగా, అంటే ఉపయోగపడుతుంది, లక్షణాలు తగ్గించడం ఉపయోగపడుతున్నాయి, కానీ క్యాన్సర్ తగ్గడానికి అసలు ప్రాబ్లం అడ్రస్ చేయలేకపోతున్నాయి. ఆ చేసేది స్మూత్గా చక్కటి మంచి ఆహార విధానంతో చేస్తే అవన్నీ పెట్ స్కాన్లో కూడా మనం 0 రిజల్ట్ సాధించినవి అనేకం ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అందరూ మీడియా ముందు రావడానికి, వాళ్ళ పేరు క్యాన్సర్ వచ్చినప్పుడు తెలవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా టెస్టిమోనియల్ అన్నీ ఓపెన్గా డిక్లేర్ చేయలేకపోతున్నాం, ఎవరో ఇష్టపడి వచ్చిన వాళ్ళు తప్ప. మా సక్సెస్ రేట్ బాగా ఎక్కువ. మా దాంట్లో కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంటే మేమైతే 1000% కారణం కాదు, ఆల్రెడీ గొళ్ళు గొల్ల చేసుకుని రేడియేషన్ కీమోలతో వచ్చేసి అంబులెన్స్లు వచ్చినప్పుడు మా డైట్ చేసినంత మాత్రం పెద్ద ఉపయోగమే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి చనిపోయేటప్పుడు ప్రశాంతంగా చనిపోవడం ఉపయోగపడటం జరుగుతుంది. టైప్ 1 తీసుకొని తగ్గటం, రివర్స్ చేయడం, ఇవన్నీ కొంచెం కఠినమైన ప్రాసెస్లు. అందుకే నేను పబ్లిక్లో చెప్పం. మా ఆధ్వర్యంలో సూపర్విజన్గా జరిగితే చాలా చక్కగా బయటపడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అట్లనే రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఈ ఓవర్ ఏ పీరియడ్ ఏం జరిగిందంటే, నేనే కాదండి, నేను ఎప్పుడు కూడా నేను ఒక్కడే కాదు, ఇప్పుడు నేను మాట్లాడిందంటే దానికి మళ్ళీ జేసన్ ఫంగో చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు చెప్పేవాడిని. అట్లనే తర్వాత నేను ఒక నిరంతర అధ్యయనం చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో అనేక ట్రెడిషనల్ మెడిసిన్లు చాలా అధ్యయనం చేయడం జరిగింది. నేను యాక్చువల్గా చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో నేను డిప్లొమా హోల్డర్ని కూడా. ఇప్పుడు ఉదాహరణ గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసేయాలనుకోండి, విపరీతమైన పెయిన్ ఉంది, సర్జరీ రిమూవ్ చేయకుండా బయట తీసుకురాగలిగే ప్రోటోకాల్స్ కానీ, యూట్రస్ తీయకుండా ఎందుకు తీస్తున్నారు దాన్ని, ఆ తీసే బ్యాక్గ్రౌండ్ని తీసేస్తే సరిపోతుంది కదా. అలానే కార్డియాక్లో కూడా సర్జరీలు తప్పించే ఇష్యూస్ దగ్గర నుంచి కానీ ఏముంది, ఆ కొలెస్ట్రాల్ లిపిడ్స్ అంటారు వీళ్ళు, లిపిడ్స్ని సెట్ చేయడం చాలా ఈజీ. అట్లానే ఒక ప్రోటోకాల్గా చేసుకొస్తే ఎటువంటి డిసీజ్ అయినా సరే, ఎవరికి డయాలసిస్కి వెళ్ళే వాళ్ళని కూడా ఒక ప్రోటోకాల్ చేసుకుంటా వెళ్తా, అన్నిటినీ మేమందరిలో అన్నీ ఉపయోగించుకుంటాం. ఇది మాది ఒక హోలిస్టిక్ అప్రోచ్, అంతేగాని ఇది రిజిడ్గా ఇదే అన్నీ చేస్తుందనే అంత మూర్ఖత్వంలో లేవండి. ఎందుకంటే అన్నిట్లో మంచి ఉంటుంది, ప్రతి విభాగంలోనూ. ఆయుర్వేదిక్లో ఉంది, అలోపతిలో అద్భుతాలు ఉంది, హోమియోలో ఉంది, న్యాచురోపతిలో ఉంది, ఆకుపంచర్లో ఉంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి
ఒక్కొక్క శరీరతత్వం ప్రకారం కొన్ని సెట్ అవ్వటం మనం గమనించవచ్చు. పేషెంట్కి అల్టిమేట్గా కావాల్సింది ఆడి తత్వాల గురించి మన క్లాస్ కాదు, ఆడి తగ్గిందా లేదా ఇంతే, ఈడికే తగ్గాలి అని చెప్పి ఈ విభాగానికి ఎవరు రాసేవాళ్ళ. అన్నిటికీ మూలసూత్రం తగ్గటానికి అది ఆహార విధానం. మీరు ఆహార విధానంతో ఎటువంటి మొండి జబ్బులైనా చిన్న జబ్బుల దగ్గర నుంచి అన్ని తగ్గించగలిగే అవకాశం ఉందనేది మన డేట్తో శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. అయితే ల్యాబుల్లో వాళ్ళు ఒప్పుకోపోవడానికి ఇది నాది మందు కాదు, నాదంటే వ్యాపారం లేదు కాబట్టి నేను ఎవరికి రుజువు చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ముందే ఉంటే నేనేదో అప్రూవల్ ఉండేవి, హడావిడి హంగామా ఉండేది. ఇంట్లో వండుకున్న ఆహారమే కదా, నా దాంట్లో నిషేధించిన ఐటమ్స్ ఏమి ఉంటాయి. ఆహార విధానంతో మంచి జరుగుతుంది తప్పితే చెడు ఎలా జరుగుతుంది నేచురల్గా ఉండేదాంతో. సో ఇప్పుడు మనం ఏదైనా చేయగలం. ఇక్కడ హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో రామకృష్ణ హెల్త్ లైన్, దీంట్లో నేను మా డాక్టర్ టీము మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అందుబాటులో ఉంటాం. మా అపాయింట్మెంట్ నెంబర్స్ కూడా దీని మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి, చూడొచ్చు. లేదా రెగ్యులర్ డయాబెటిక్, ఈ ఒబెసిటీ లేదా ఇట్లా బీపీ థైరాయిడ్ లాంటిలో నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి లింక్ ఇస్తాను. మన డైట్ గురించి కూడా రెగ్యులర్ వీడియోస్ నా గురించి పూర్తి సమాచారం కోసం వీఆర్కే ఎక్స్క్లూజివ్ ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్మోస్ట్ రెగ్యులర్గా తరచుగా నా నుంచి వీడియోలు వస్తాయి. చిన్న చిన్న వీడియోస్ ఎక్కువ చేస్తాం, అలాగే త్వరలో పెద్ద వీడియోస్ కూడా వస్తాయి మన దాంట్లో. అంటే నేను తిరిగి డైట్ని విత్ గ్రాఫిక్స్తో నేను చెప్పబోతున్నాను. ఇది అన్ని భాషల్లోకి మ్యాక్సిమం మెజారిటీ భాషల్లో కూడా చేస్తున్నాం. ఆ నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ అంతా రెడీ చేసుకుంటున్నాం. అట్లనే ప్రతి డిసీజ్ గురించి కూడా మేము అనేక కేర్ తీసుకుంటా చేసి వీడియోలు కూడా తొందరలో రాబోతున్నాయి. మీరు స్టే ట్యూన్. అట్లనే నా రెగ్యులర్ అప్డేట్లు, రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చే వార్తలకు వ్యాఖ్యానాలు కానీ లేదా వీడియోలకు సంబంధించిన లింక్స్ కానీ ఇతర మీడియాలో వచ్చిందంతా నా అఫీషియల్ ఫేస్బుక్ వీరమాచారి రామకృష్ణారావు లేదా పేజ్ అయితే వీఆర్కే డేట్ అఫీషియల్ని మీరు ఫాలో అయితే నా నుంచి రెగ్యులర్ డే టు డే సమాచారం వస్తుంది. నిజానికి నా పేరు మీద కొన్ని వందల మంది పెట్టేశారు ఫేస్బుక్లు ఇవన్నీ, కాబట్టి అందరూ ఏది అఫీషియల్లో ఏది లేదో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ వీఆర్కే ఎక్స్క్లూజివ్ మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకటి అఫీషియల్ ఛానల్ కోసం. అట్లనే కింద డిస్క్రిప్షన్లో నా అఫీషియల్ ఫేస్బుక్ లింక్ ఇస్తాను, దాన్ని దయచేసి అందరూ ఫాలో అవ్వండి. మన వాళ్ళందరూ కూడా తెలియని వాళ్ళందరూ కూడా తెలియజేయండి.